హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమతి ఆటో దిగుతుంది. ఎలాగైనా సరే మహాలక్ష్మితో మాట్లాడి నిజమేంటో తెలుసుకోవాలి, నిలదీయాలి అని చెప్పి మహాలక్ష్మితో మాట్లాడటానికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ బైక్ మీద రంగా వస్తాడు. ఇక రంగాని చూసి ఒక్కసారిగా సుమతి దాక్కుంటుంది. ఎవరితను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. గోడ పక్కన నుంచొని చూస్తూ ఉంటుంది. మహాలక్ష్మితో మాట్లాడటానికి రంగా వస్తాడు. ఏంటి మేడం ఇలా రమ్మన్నారు అని అడగటంతో మహాలక్ష్మి మెసేజ్ చూపిస్తుంది. ఈ మెసేజ్ నువ్వే పెట్టావా అని అడుగుతూ ఉంటుంది. నేనెందుకు పెడతాను మేడం, నేనేం పెట్టలేదు అని చెప్పడంతో నువ్వు ఆ రోజు నిజంగానే సుమతిని లారీతో యాక్సిడెంట్ చేసి చంపావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది. అదేంటి మేడం ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు? ఆ రోజే నేను యాక్సిడెంట్ చేశాను, ఆవిడ చనిపోయారు కూడా, మీరు ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు అడుగుతున్నారు అని అడగటంతో మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాకు ఎవరో సుమతి పేరు మీద ఈ మెసేజ్ పెట్టారు, నువ్వే పెట్టావా అని అనుమానం వచ్చింది అని అడగటంతో లేదు మేడం, నేను ఎందుకు అలా చేస్తాను, మీరు ఆ రోజే నాకు డబ్బులు ఇచ్చారు, మొన్న జైలు నుంచి వచ్చాక కూడా మీరు నాకు డబ్బులు ఇచ్చారు, మళ్ళీ నేనెందుకు బ్లాక్మెయిల్ చేస్తాను మేడం అని అడుగుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ సుమతి విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మహాలక్ష్మి నన్ను ఇంత మోసం చేస్తావా అని చెప్పి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు మెసేజ్ పెట్టలేదంటున్నావు, అక్కడ సీత దేవుడికి దండం పెట్టుకుంటుంది, నేను వచ్చే ముందు సీత కూడా ఈ మెసేజ్ పెట్టి ఉండదు, సీతకి అనుమానమే తప్ప నా మీద ప్రూఫ్లేమీ లేవు, కాబట్టి ఇంకా ఎవరు పెట్టి ఉంటారు ఈ మెసేజ్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరు కావాలనే పెట్టి ఉంటారు మేడం, మిమ్మల్ని ఆట ఆడుకుంటున్నారేమో, సుమతి పేరు మీద ఇంకెవరైనా ఉన్నారేమో అని చెప్పి అడుగుతూ ఉంటాడు రంగా. నాకు తెలిసిన సుమతి ఒకే ఒక్క సుమతి మాత్రమే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇది ఏదైనా రాంగ్ మెసేజ్ ఏమో మేడం, వదిలేసేయండి అని చెప్తూ ఉంటాడు రంగా. నేను అదే ఆలోచిస్తున్నాను అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చారేమో అని చెప్పి సుమతి మహాలక్ష్మికి కనపడకుండా దాక్కొని వింటూ ఉంటుంది. ఎవరు కనిపించకపోవడంతో ఇక మహాలక్ష్మి అనుకుంటుంది, సరే అయితే నాకు ఈ మెసేజ్ పెట్టిన వాళ్ళు ఇక్కడికి రాలేదు కూడా, నేను ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎవరో కావాలని చేసుంటారు, లేకపోతే రాంగ్ మెసేజ్ అయినా అయి ఉంటుంది అని చెప్పి ఇక రంగాతో చెప్తుంది. సరే నువ్వు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరికీ చెప్పకూడదు, ఈ విషయం తెలిసింది నీకు నాకు మాత్రమే అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. లేదు మేడం, నా నోటి నుంచి ఎవ్వరికి ఈ విషయం చేరదు, ఎవరికి చెప్పను కూడా, మీకు మాట ఇస్తున్నాను అని చెప్తూ ఉంటాడు రంగా. ఇక సరే అయితే నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను అని మహాలక్ష్మి అంటుంది. ఇక రంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సుమతి చాలా కోపంగా ఉంటుంది. మహాలక్ష్మి ఎంతటి పని చేశావు నువ్వు, ఇలాంటి దానివని తెలిసి ఉంటే నేను నిన్ను అసలు చేరదీసేదాన్నే కాదు, నా భర్తని నా పిల్లల్ని ఇన్నేళ్లుగా నాకు దూరం చేశావు, నీ అంతు తేలుస్తాను, నేను ఇంటికి వచ్చి నా పిల్లల్ని మా ఆయన్ని నీ నుంచి కాపాడుకుంటాను, ఇంటికి వచ్చి నిజం చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రంగా అయితే ఈ డబ్బున్న వాళ్ళు ఇంతే, ఎందుకు యాక్సిడెంట్ చేయిస్తారో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా భయపడతారో అని అనుకుంటూ వెళ్తాడు. ఇక సుమతి నిర్ణయించుకుంటుంది జన ఇంటికి వెళ్ళాలని చెప్పి, అసలు నిజం చెప్పేయాలని. ఇక మహాలక్ష్మి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ సీత చాలా భయపడుతూ ఉంటుంది. ముచ్చల దండ తెగిపోయినందుకు నా మామకి ఏమీ కాకూడదు దేవుడా అని చెప్పి ఆ ముత్యాల దండని మళ్ళీ దండగా గుచ్చుతుంది. తెగిపోయిన దానిని మళ్ళీ రాముల వారి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటుంది. స్వామి, నా మామకు ఏమీ కాకూడదు, అంతా మంచి జరగాలి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. అక్కడ సుమతి బయలుదేరి జన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ రామ్ అయితే కారులో వెళ్తూ ఉంటాడు. సీత వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఒకచోట ఫోన్ రావడంతో కారు దిగి మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో రామ్. ఇక అదే రోడ్డు మీద సుమతి కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎలాగైనా మహాలక్ష్మి అంతూ తేల్చాలి అని ఆవేశంగా వెళ్తూ ఉంటుంది.
ఇంకా రామ్ని దూరం నుంచి చూస్తుంది సుమతి. రామ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. రామ్ని చూసి సంతోషిస్తూ ఉంటుంది దూరం నుంచి. ఇక అలా రామ్ దగ్గరికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది. రామ్కి ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంటుంది. రామ్ ఆ లారీని పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సుమతి చూస్తుంది ఆ లారీని. అదేంటి రామ్ పట్టించుకోవటం లేదు, అక్కడ లారీ వస్తుంది, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, రామ్ రామ్ అని చెప్పి పిలుస్తూనే ఉంటుంది. కానీ రామ్ పలకడు. ఇక ఆ లారీని కూడా చూసుకోడు. ఒక్కసారిగా ఆ లారీ రామ్ని గుద్దేపోతూ ఉండగా సుమతి పరుగున అక్కడికి వెళ్తుంది. రామ్ని పక్కకి తోసేస్తుంది. ఆ లారీ సుమతిని గుద్దేస్తుంది. ఒక్కసారిగా రామ్ పక్కన పడిపోతాడు. సుమతి ఆ లారీ గుద్దుకొని ఒక్కసారిగా అక్కడ ట్రాన్స్ఫారంకి గుద్దుకుంటుంది. మొత్తం కరెంట్ పాస్ ఆన్ అవుతుంది. సుమతికి షాక్ కొట్టి మొత్తం కాలిపోతుంది. ఒళ్ళంతా అలా స్పృహ తప్పి పడిపోతుంది. ఇక రామ్ అది చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈవిడెవరు, నన్ను కాపాడి ఆవిడ ప్రమాదంలో పడింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా వస్తారు. రామ్ కారులో ఎక్కించుకొని ఆవిడ్ని, ఇక సుమతిని అక్కడ హాస్పిటల్లో తీసుకువెళ్తూ ఉంటాడు. రామ్ చాలా భయపడుతూ ఉంటాడు. ఈవిడికి ఏమీ కాకూడదని దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో సీత రామ్కి ఫోన్ చేస్తుంది. మామ ఎక్కడున్నావు, ఆఫీస్కి వెళ్ళిపోయావా అని అడుగుతూ ఉంటుంది. లేదు హాస్పిటల్కి వెళ్తున్నా అని రామ్ చాలా కంగారుగా చెప్తూ ఉంటాడు. ఏమైంది మామ, ఎందుకు హాస్పిటల్కి అని సీత అడుగుతూ ఉంటుంది. నేను ఫోన్ మాట్లాడుతుంటే నన్ను ఒక లారీ గుద్దేపోయింది, కానీ ఒక ఆవిడ వచ్చి నన్ను కాపాడి ఆవిడ ప్రమాదంలో పడిందని జరిగిందంతా చెప్తాడు. ఇక సీత కంగారు పడుతూ ఉంటుంది. నీకేమీ కాలేదు కదా మామ అని చెప్పి నేను ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని చెప్పడంతో సీత అంటుంది. అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నాకు లొకేషన్ పెట్టు, నేను కూడా వస్తాను మామ అని సీత అంటుంది. ఇక రామ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు సుమతిని. ఇలా ఫైర్ యాక్సిడెంట్ అని చెప్తూ ఉంటాడు. ఇది పోలీస్ కేసు అవుతుంది సార్ అని డాక్టర్ చెప్పడంతో ఆ ఫార్మాలిటీస్ అన్నీ నేను చూసుకుంటాను, ముందు తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇక డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు సుమతికి. ఇంతలో సీత హాస్పిటల్కి వస్తుంది. మామ ఏం జరిగింది అని అడగటంతో జరిగిందంతా చెప్తాడు రామ్. ఇక సీత చాలా బాధపడుతూ ఉంటుంది. ఆవిడెవరో దేవత అని చెప్పడంతో నాకు చాలా భయంగా ఉంది సీత అని రామ్ అంటాడు. ఇంతలో అక్కడ రిసెప్షన్లో ఫార్మాలిటీస్ని ఫిలప్ చేయమని ఇస్తారు. మీకు ఆవిడ ఏమవుతారు సార్, ఆవిడ పేరేంటి, అన్నీ ఫార్మాలిటీస్ ఫిల్ చేయండి అని ఇవ్వటంతో రామ్ కంగారు పడుతూ ఉంటాడు. ఏం రాయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు సీత ఆవిడ వీళ్ళ అమ్మే పేరు సుమతి అని చెప్పడంతో రామ్ ఆశ్చర్యపోతాడు. రాయి మామ అని చెప్పడంతో ఇక రామ్ సుమతి పేరు మీదే ఫామ్ని ఫిలప్ చేస్తాడు. వాళ్ళ అమ్మ అని చెప్తాడు. ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు అలా చెప్పావు సీత, మా అమ్మ పేరు అని అడగడంతో నీకు పునర్జన్మనిచ్చారు కదా, అందుకనే మీ అమ్మతో సమానం ఆవిడ అని సీత అంటుంది. ఇక సుమతిని రామ్ కాపాడుకోగలడా, అసలు నిజం తెలుసుకుంటాడా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.